హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారని నేనైతే బాగున్నాను. ఈరోజైతే నేను ఎగ్ ఆమ్లెట్ అయితే చేస్తున్నాను. దానికోసం అయితే నేను ఉల్లిపాయలు తీసుకున్నాను, ముందే కట్ చేసి పెట్టుకున్నాను. ఉల్లిపాయల్లో అయితే నేనైతే కొంచెం సాల్ట్, పసుపు అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే నేను కొంచెం కారం అయితే వేసుకుంటున్నాను, టేస్ట్ తగ్గట్టుగా కొంచెం కారం అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఆ ఉల్లిపాయలు అవన్నీ మొత్తం కలిపేస్తున్నాను బాగా. ఎందుకంటే మళ్ళీ ఎగ్గులు కొడతాం కదా, ఎగ్ కొట్టేటప్పుడు కారం ముద్దలు ముద్దలుగా ఉంటుంది. అందుకని చెప్పి నేను ముందే కలిపేశాను. ఇట్లా ట్రై చేయండి ఒకసారి. కారం అయితే ముద్దలు ముద్దలుగా అస్సలు ఉండదు. అదీగాక ఎగ్ ఆమ్లెట్ కంటే ఖచ్చితంగా ఉల్లిపాయ ఉంటేనే కదా టేస్ట్ ఉండిద్ది. అందుకని చెప్పి ఇలా ట్రై చేయండి. అస్సలు కారం ముద్దలంటే ఉండవు. నేనైతే 2 ఎగ్స్ అయితే తీసుకున్నాను. 2 ఎగ్స్ అయితే కొడుతున్నాను నేను దాంట్లో. ఇట్లా సింపుల్గా చాలా ఈజీగా ఇట్లా చేయండి, ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీ ఉంటుంది. ఆనియన్స్ మాత్రం ఖచ్చితంగా పసుపు, ఉప్పు, కారం వేసుకుని అయితే బాగా కలపండి. అప్పుడు కానీ కలిపి 1 నిమిషం అట్లా ఉంచితే కనుక టేస్ట్ సూపర్ ఉంటుంది. నేనైతే ఎగ్స్ వేసాను కదా, ఇదైతే నురగలు వచ్చిన దాకా అయితే బాగా కలుపుకోవాలి. అప్పుడే ఆమ్లెట్ బాగా ఉంటుంది. నేనైతే ఇక్కడ ముందే బాండి పెట్టేశాను. ఆయిల్ కూడా పోసి పెట్టి ముందే ఉంచాను. ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కిపోయింది, అందుకని చెప్పి ముందే చేసేసాను. ఇప్పుడైతే ఆమ్లెట్ బాండీలో వేయగానే మూత పెట్టి స్లిమ్లో అయితే పెట్టుకోవాలండి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడైతే నేను తిప్పుతున్నాను. మా గోల పిల్లలు వచ్చారు గోల చేయడానికి, వాళ్ళని చూస్తా ఇదైతే 2 ముక్కలు అయిపోయింది. ఆమ్లెట్ అయితే సూపర్ కుదిరింది అసలు. ఇట్లా ట్రై చేయండి సింపుల్గా. ఆ మసాలాలు అవన్నీ వేసి హెల్త్ పాడు చేసుకునే కాడికి ఇలా ట్రై చేయండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో అసలు ఆమ్లెట్. చేసిన దాన్ని నిజం చెప్పాలంటే చేసేదాన్ని నాకే 1 ముక్క కూడా లేకుండా తినేశారు మొత్తం. మా పిల్లలు అసలు ఉల్లిపాయలు అస్సలు తినరు, ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు, కానీ వాళ్ళైతే తిన్నారు. చూడండి అట. ఎట్టుంది శ్రీధర్? ఎట్టుంది? ఎలా ఉంది శ్రీధర్ అంటే తిన్నావా? ఏది చూపించు. ఎట్ట కాలుతుందంట. తీ వచ్చింది చిన్న ముక్కమ్మా అంటున్నాడు. చూడండి వాడు ఎక్స్ప్రెషన్ అట.